పత్రిజితో నా ప్రయాణం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు మన ముందున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నక్షత్ర మిత్రులు హరికృష్ణ గారు. మరి సార్ ద్వారా పత్రి సార్ గురించి ఆయన అనుభవాలు, ఆయన జ్ఞాపకాలు, ఆయన అవగాహన అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్, అసలు మీకు పత్రి సార్ అసలు ఎప్పుడు పరిచయం సార్? ఎలా పరిచయం? పత్రిజీ నాకు డైరెక్ట్గా పరిచయం అవ్వలేదండి. దానికంటే ముందు నేను ధ్యానం, ఆనాపానసతి నేర్చుకోవడం జరిగింది ఒక మెడిటేషన్ సెంటర్ ద్వారా. సో ఆ సెంటర్ని నడుపుతున్న వాళ్ళ గురువు పత్రిజీ అని నాకు తర్వాత తెలిసింది. ఓకే. అప్పటిదాకా తెలియదు. ఇట్స్ అ మెడిటేషన్ సెంటర్ నా దృష్టిలో. నేను ఎప్పటి నుంచో మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే. సో అక్కడ ఆనాపానసతి నాకు తెలియజేశారు. సో కొంత ఇంట్రడక్షన్ ఇచ్చారు, ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత ఒక 4x4 పిరమిడ్ కింద నన్ను కూర్చోబెట్టారు. ద వెరీ ఫస్ట్ టైం లైఫ్లో నేను వెళ్ళి దాని కింద కూర్చున్నాను. ఒక 10 కుర్చీలు వేసున్నాయి 4x4 పిరమిడ్ కింద. కరెక్ట్గా పిరమిడ్ కింద ఎగ్జాక్ట్గా కూర్చొని కళ్ళు మూసుకున్నానండి. ఒక 3 గంటల పాటు నేను కళ్ళు తెరవలేదు. ఇక వెరీ ఫస్ట్ డే. ఓకే. ఆ 3 గంటలు నిజంగా నాలో ధ్యానం పట్ల ఒక అవగాహనని కలిగించింది. ఆ క్షణంలో ఏంటంటే 3 గంటలు నేను ఎలా కూర్చోగలిగాను, ఆ కూర్చున్న సమయంలో నేను పొందిన ఆ అనుభవాలు ఏవైతే ఉన్నాయో, శరీరం వేడిగా అయిపోవడం, చల్లగా అయిపోవడం, ఇలాంటివన్నీ. సో దాంతో నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో దానివల్ల నేను నెక్స్ట్ డే మళ్ళీ అదే ఇంట్రెస్ట్తో, సేమ్ ఇంటెన్సిటీతో మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను. ఓకే. అదే సమయానికి వెళ్ళి మళ్ళీ 3 అవర్స్ కూర్చున్నాను. ఈసారి మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. చాలా బాగుంది. ఆ ఫీల్, కళ్ళు మూసుకున్న తర్వాత బాడీలో జరిగే ఆ యొక్క వైబ్రేషన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అవి నాకు నచ్చాయి. ఈ శరీరంలో ఇప్పటి వరకు నేను గమనించింది ఏదో శరీరంలో జరుగుతుందని అయితే నేను తెలుసుకున్నాను. ఓకే. దానివల్ల నాకు ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. సో ఈ మార్గంలోనే ఇంకా వెళ్ళాలన్న దృఢ నిశ్చయం నాలో ఇంకా మొదలైంది. చాలా తక్కువ టైంలోనే, చాలా 2 రోజులకే, 3 అవర్స్, 2 రోజులకే. ఇంకా థర్డ్ డే ఏమనిపించిందంటే దీని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలి అని ఒక 2 అవర్సే మెడిటేషన్ చేశా. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ టైంలో చేసి ఒక 1 అవర్ మాత్రం ధ్యాన ఆంధ్రప్రదేశ్ అని అప్పట్లో వచ్చేది. అవును. అక్కడ మ్యాగజైన్స్ ఉన్నాయి పాతవి, అవి తీసి ఒక్కొక్కటి చదవటం మొదలుపెట్టా. ఒక 1 అవర్ చదివానండి. ఒక 2 బుక్స్ చదివానేమో. అందులో ఎవరెవరైతే తమ యొక్క అనుభవాలను తెలియజేశారో అంతవరకే చదివా మెయిన్. సో అట్లా ఒక 2 బుక్స్ చదివిన తర్వాత ఒక 5-6 అనుభవాలు నేను చదవటం జరిగింది. ఇంత అద్భుతంగా వీళ్ళు థర్డ్ డే ఎక్స్పీరియన్సెస్ పొందుతున్నారు కదా, అంటే చాలా డెప్త్ ఉంది ఇందులో అని చెప్పేసి ఇంకా నేను ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి డెసిషన్ తీసుకున్నాను. ఇక నేను ధ్యానంలో కూర్చోవాలి. ఇలా 3 గంటలు కాదు, ఒక వారం రోజులు నేను ఆఫీస్కి సెలవు పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోవాలి అని డిసైడ్ అయిపోయి మేడంకి చెప్పేశాను, నన్ను ఓన్లీ భోజనం టైంకే లేపు, బ్రేక్ఫాస్ట్ టైంకి, ఇంకా మిగతా టైం అంతా నేను కళ్ళు మూసుకునే ఉంటాను. దీనిలో నేను పొందిన అనుభవాల వల్ల ఇది చాలా డెప్త్ ఉన్నట్టు నాకు తెలుస్తోంది. సో కాబట్టి నేను కూర్చోవాల్సిందే, ఒక వారం రోజులు నేనేంటో నేను తెలుసుకోవాలి అని అన్నప్పుడు వెంటనే మా మేడం కూడా ఓకే అన్నారు. సో చక్కగా వారం రోజులు నేను కళ్ళు మూసుకొని కూర్చోవడం జరిగింది. ఫస్ట్ డే కొంచెం ఈవినింగ్ వరకు కూర్చోవడానికి చాలా అనిపించింది. బట్ స్టిల్ ఆ కష్టం ఉన్నా కానీ నేను కూర్చోగలిగాను. ఆ తర్వాత అందులో మెళకువలు ఆటోమేటిక్గా తెలుస్తున్నాయి నాకు. అంటే బ్రీతింగ్ ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా నేను దాన్ని నాకు అనుగుణంగా మలుచుకోవాలి అన్నది నాకే తెలిసిపోతుంది లోపల నుంచి. అలా నేను కూర్చున్న 20 నిమిషాల్లోనే నాకు ఎదురుగుండా ఒక పిక్చర్ కనపడుతూ ఉండేది. అది ఎలాంటిదంటే మసకగా ఫస్ట్ ఒక పిక్చర్, తర్వాత క్లారిటీగా ఒక పిక్చర్ స్టార్ట్ అయింది. అది ఎలాంటి పిక్చర్ అంటే మొత్తం సీనరీస్ అన్నమాట, సముద్రం, నేచర్, అవి కనపడ్డాయి. ఇక ఆ తర్వాత క్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలా చేస్తూ ఉన్న క్రమంలో రాత్రి సమయంలో ఇక 11 తర్వాత అలాగే చేస్తూ అట్నుంచి అటు నిద్రలోకి వెళ్ళిపోయేవాడిని. సో నేను నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఒక మ్యాజిక్ జరిగిందండి. అదేంటంటే నేను నా శరీరంలోంచి బయటికి రావడం నాకు తెలుస్తోంది. లిటరల్గా ఆ ఎరుక అనేది నాకు వచ్చింది. ఫస్ట్ డే ఒక 10 మినిట్స్ బయటికి వచ్చాను, ఆ తర్వాత మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోయాను. ఇక రెండవ రోజు కూడా మళ్ళీ అదే జరిగింది. కానీ మూడవ రోజు నుంచి మాత్రం క్లారిటీగా నేను బయటికి వస్తున్న విషయం, నా బాడీ, మా పాప,
మా వైఫ్ అందరూ పడుకున్నది నాకు తెలుస్తుంది. నేను వాళ్ళ ముందు నుంచి నడుచుకుంటూ నేను బయటికి వెళ్తున్నాను. అసలు ఈ బయట ప్రపంచాన్ని నాకు చూడాలి అని తలుపు తీసుకుందాం అనేసరికి నా చెయ్యే లోపలికి వెళ్ళిపోయింది. అలా నేను బయటికి వెళ్ళిపోయా తలుపులోంచే. ఇంకా తీసే పని కూడా లేదు, ఎందుకు తీయడానికి ఛాన్సే లేదు. సో అందుకని అట్లా బయటికి వెళ్ళిపోయాక నేను ఆకాశంలోకి చూశాను ఏం కనబడుతుంది అని. జనరల్గా అయితే చీకటిగా ఉండాలి, కానీ బ్లూ కలర్లో ఉంది ఆకాశం అంతా. ఆకులు నా చుట్టూ చెట్లు ఉన్నాయి. యాక్చువల్లీ అవన్నీ ఆకులు ఎలా ఉన్నాయంటే చాలా గ్రీన్, మనం నార్మల్గా చూసే గ్రీన్ కంటే కూడా చాలా బ్రైట్ గ్రీన్లో ఉన్నాయి. ఒక జీవం అనేది నాకు తెలుస్తుంది అందులో, సజీవంగా. సో అవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా కాసేపు మా బాల్కనీలోనే అటు ఇటు తిరిగి మళ్ళీ లోపలికి వచ్చేసాను. ఆ తర్వాత నేను మళ్ళీ నా బాడీలోకి వచ్చేసాను ఆటోమేటిక్గా. అది ఎలా వచ్చానో నాకే తెలియదు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇదే ప్రాసెస్ జరిగింది. కాకపోతే ఈసారి నేను బాల్కనీ నుంచి కిందకి జంప్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోరే, మహా అయితే ఏమవుతుందో చూద్దాం, ఫస్ట్ ఒక మెట్టు మించి దూకుదాంలే అనుకొని మెట్టు మించి కింద మెట్టుకి అలా దూకితే నేను ఆగే ఉన్నా. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో గ్రావిటీ పనిచేయదు నా మీద అని. అప్పుడు ఇక డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి దూకడానికి ట్రై చేస్తే గాలిలోనే ఉండిపోయాను. ఇంకా అప్పుడు ఇక నేను ఫ్లై అవ్వగలను అని మొదటిసారిగా తెలుసుకున్నాను. ఇక అక్కడి నుంచి ఫ్లై మొదలు పెట్టాను కూడా ఆ క్షణం నుంచి. ఇక ఆ ఫ్లయింగ్ అనేది ఒక 3 అవర్స్ నడిచింది. అది నాకు క్లారిటీగా తెలుస్తుంది. చాలాసేపు ఎగిరాను నేను ఆకాశంలో, హైదరాబాద్లో నేను ఆచారంలో. సో అలా తిరిగి ఫైనల్గా మళ్ళీ నా బాడీలోకి ఎప్పుడు వచ్చాను, ఉన్నట్టుండి ఏదో 4 వైపులా చీకటిగా అయిపోయింది. సడన్గా ఫ్యాన్ సౌండ్ వినపడింది. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే నేను లోపలే ఉన్నాను. అప్పుడు మళ్ళీ లేచి మంచినీళ్ళు తాగి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. ఈ విధంగా నేను ధ్యానాన్ని ఇలా కొనసాగిస్తున్న క్రమంలో లాస్ట్ 3 డేస్లో చాలామంది మాస్టర్లు కనబడుతున్నారు. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా ఎవరో ఋషులు, వీళ్ళందరూ కనబడుతున్నారు. వాళ్ళు నన్ను చిరునవ్వుతో చూస్తున్నారు. మరికొందరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అదొకటి గమనించాను. ఇక ఆ తర్వాత నేను అలా ఆ స్థితిలో ఏంటంటే గమనించడమే, ఇంకా అక్కడ మనం చేయడానికి కూడా ఏం లేదు, ఇంటరాక్షన్ అడగాలని కూడా నాకేం తెలియదు. సో జస్ట్ అలా గమనిస్తూ కూర్చున్నా, వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్గా లాస్ట్ డే మాత్రం నాకు లోపల నుంచి ఇంట్యూషన్, ఇక నుంచి నువ్వు ధ్యాన ప్రచారం చేయాలి, క్లాసెస్ చెప్పాలి. అప్పటికి ఇట్లా ధ్యాన ప్రచారం చేస్తారు, ఇవన్నీ విషయాలు మీరు విన్నారా? అలా అని కాదు. యాక్చువల్లీ నేను ఈ ఫస్ట్ 3 డేస్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు ఈ మెడిటేషన్ సెంటర్ పెట్టడానికి కారణం ఏంటి, ఎలా ధ్యాన ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. సో ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, మీరు కూడా నేర్చుకుంటే చేయొచ్చు అన్నట్టుగా కూడా చెప్పారు. అయితే అలా చేయడం ద్వారా మీరు ఇంకా ఎదుగుతారు అన్న విషయం చెప్పారు, సబ్జెక్ట్లో భాగంగా చెప్పేశారు. సో నాకు ఇన్నర్ నుంచి ఏమనిపించిందంటే, ఇంకా నువ్వు ఏదైతే తెలుసుకున్నావో నీ స్వ అనుభవం, దాన్ని ప్రపంచానికి నువ్వు అందించాల్సిన సమయం వచ్చింది అన్న విషయం నాకు తెలిసిపోయింది లోపల నుంచే, ఒక ఇంట్యూషన్లా. ఓకే. ఇక అప్పుడు క్లాస్ చెప్పాలంటే నాకు ఒక హెజిటేషన్ ఉండేది బిగినింగ్లో, ఎలా చెప్పాలి, స్టార్టింగ్ ట్రబుల్. ఈ నేపథ్యంలో నాకు లోపల నుంచి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే, ముందు పిల్లలకి ధ్యానం చెప్పు. పిల్లలు నువ్వేం చెప్పినా వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు. 3, 4, 5 తరగతుల పిల్లలకి వాళ్ళు నువ్వు ఏది చెప్పినా ఇంట్రెస్టింగ్గా వింటారు. ఇంకా అక్కడ నీకు తడబాటు ఉండదు, హెజిటేషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఈ క్రమంలో నేను ఏ సెంటర్లో అయితే నేర్చుకున్నానో ఆ సెంటర్ వాళ్ళే స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నారు అదే టైంకి. నన్ను కూడా రమ్మన్నారు. నేను వెళ్ళాను, స్కూల్స్లో చెప్పేవాడిని, ప్రతి క్లాస్లో పిల్లల్ని కూర్చోబెట్టేవాడిని. ఆ విధంగా నేను స్కూల్స్ అలవాటు అయిపోయింది నాకు. ఎప్పుడైతే పిల్లలకి చెప్పడం స్టార్ట్ చేశానో నాలో ఒక ఫ్లో బిగిన్ అయింది. ఇంకా పిల్లలే నాకు ఒక రకంగా గురువులు అయ్యారని చెప్పచ్చు. ఎందుకంటే పిల్లల ద్వారా నేను చాలా అనుభవాలు పొందాను ఆ క్రమంలో. అయితే ఈ స్కూల్స్లో చెప్పేటప్పుడే పత్రిజీ ప్రోగ్రామ్స్ అక్కడక్కడ జరుగుతూ ఉండేవి కాబట్టి నేను విజిట్ చేసేవాడిని. అయితే నేను ఎప్పుడు పత్రిసారికి మరి వెళ్ళాలి, ఆయన్ని కలవాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలని అయితే ఎప్పుడు అనిపించేది కాదు. కాకపోతే ఆయన చెప్పేది వింటూ ఉండేవాడిని. ఆయన అద్భుతమైన విషయాలు, ఈ ఆనాపానసతి తర్వాత చెప్పడం, లేదా దానికి ముందుగానే కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగేది. సో ఆయన చేయించే ధ్యానం కూడా చేసేవాడిని, ఇంటికి వచ్చేసేవాడిని. ఓహో ఈయన అనమాట గురువు అని అనుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది, ఒక గురువు లభించాడు. సో కానీ గురువు లభించడానికి ముందే నాకు ధ్యానం లభించింది. ఆయన ద్వారా అందింపబడిన ఆనాపానసతి ప్లస్ అనుభవాలు కూడా దొరికాయి, ఒక క్లారిటీ వచ్చేసింది నాకు. సో ఇంకా గురువు ఆశీస్సులు కూడా నాతో ఉన్నాయని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇవన్నీ గురువు ఆశీస్సులు లేకుండా జరగవు.
సో నా దృష్టిలో అయితే ఈ గడిచిన 15 ఏళ్లలో నేను గమనించింది ఏంటంటే ఈ పిఎస్ఎస్ఎంలో ఉన్న వాళ్ళందరికీ గురువు ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే గురువు అంటే గురుతత్వమే. యాక్చువల్లీ ఆ గురుతత్వమే మనిషి రూపంలో ఈరోజు పత్రిజీ రూపంలో మన ముందు ఉంది. అయితే అర్హత కలిగిన వాళ్ళే ఆ గురువును గుర్తించగలుగుతారు. ఇక్కడ గురు సాంగత్యము అంటే గురువుతో స్నేహం చేయడం అని కాదు, గురువు చెప్పింది ఆచరించడం అని ముఖ్యమని నాకు అర్థమైంది. అందుకని నేను ఎప్పుడు పెద్ద గురువుని నేను పర్సనల్గా వెళ్ళి కలవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా అక్కడి నుంచి నేను క్లాసెస్ చెప్పడం బిగిన్ చేశాను. ఏది పిల్లలకి అయిన తర్వాత సెషన్స్, పెద్దవాళ్ళకి ఇంట్లో ఎవరైనా కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ నాకు కాల్ చేస్తే ఎంత దూరమైనా వెళ్ళిపోయి నేను క్లాసెస్ చెప్పేవాడిని వాళ్ళిద్దరి వరకే. అట్లా మెల్లిమెల్లిగా 2, 3, 4 అట్లా అయ్యి ఫైనల్గా పెద్ద క్లాసెస్ చేసే అవకాశం వచ్చింది బాలకృష్ణ గారి ద్వారా. సో అయితే ఈ నేపథ్యంలో నేను కొంత జ్ఞానాన్ని పుస్తకాల ద్వారా ప్రాప్తించుకున్నా. అదేంటంటే మొదటిది రామ్తా, రెండోది నక్షత్రమిత్రులు. అయితే రామ్తా ఫస్ట్ నాకు అర్థం కాలేదు, దాన్ని 7 సార్లు చదవాల్సి వచ్చింది. 7 సార్లు? 7 సార్లు చదివా. అలాగే నక్షత్రమిత్రులు దాన్ని మళ్ళీ 7 సార్లు చదివా. 7 సార్లు చదివిన తర్వాత నాకు అప్పుడు దాంట్లో ఉన్న డెప్త్, అసలు ఎనర్జీ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏంటి, అసలు చక్రాస్ ఏంటి, చక్కటి అవగాహన వచ్చింది నాకు. ఇంకా ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అని అనుకున్నాను. అప్పుడే నాకు ఇంటర్నెట్లో కూడా సమాచారం, అప్పట్లో ప్లేడియన్స్ నుంచి సందేశాలు రావటం, ఇవన్నీ నేను రోజు చదువుతూ ఉండేవాడిని. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే ఛానలర్స్ ఉన్నారో అప్పట్లో 2007లో జరిగిన విషయాలు ఇవి. చదువుతూ ఉండేవాడిని, రోజు ఇంగ్లీష్లోనే ఉండేవి. చదువుతూ 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 గడిచింది అలా నేను క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఫైనల్గా ఈ బాలకృష్ణ సార్ ఒకరోజు నన్ను పిలిచారు. పిలిచి మనిద్దరం వర్క్షాప్ చేయాలి అన్నారు. ఎందుకని, అంతకుముందు ఒక వర్క్షాప్ సేత్ విజ్ఞానం నేను అటెండ్ అయినప్పుడు ఆయన నన్ను పిలిచి మాట్లాడినప్పుడు ఆయనకి మాటల సందర్భంలో చెప్పాను, నాకు గెలాక్టిక్ ఫెడరేషన్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, నేను దాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే గడిచిన 3-4 సంవత్సరాల్లో నేను ధ్యాన ప్రచారంతో పాటు ఈ స్టడీ ఎక్కువ చేస్తున్నాను. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇన్ఫర్మేషన్, ఈ ప్లైడియన్స్, ఆర్క్టూరియన్స్, ఇవన్నీ మీకు ధ్యానంలోకి వచ్చాక ఏర్పడిన ఇంట్రెస్ట్లు. అంతకుముందు ఈ నక్షత్రమిత్రులు చదివిన తర్వాతే నాకు ఇంట్రెస్ట్లు అన్నీ పెరిగిపోయాయి. స్పేస్ షిప్స్ ఉన్నాయి, ప్లీడియన్స్ ఉన్నారు, ఇవన్నీ నాకు 7 టైమ్స్ చదివిన తర్వాత ఆ ఇంపాక్ట్ నా మీద బాగా ఉండిపోయి నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాయిగా. అందులో భాగంగా నా ఇంట్రెస్ట్కి తగ్గట్టుగానే మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, మీలో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు ఆ ఇంటర్నెట్లోనే మీకు కావాల్సిన సమాచారం మీకు దొరుకుతుంది. అదొక సముద్రమే, కానీ మీరు ఏదైతే వెతుకుతున్నారో అదే మీకు తగులుతుంది తప్పకుండా. అలాగే జరిగింది నా లైఫ్లో. సో అలా నాకు డిఫరెంట్ ఛానలర్స్ నుంచి ఈ సందేశాలు తీసుకోవడం, దానివల్ల షిఫ్టింగ్ అనే దాని మీద అవగాహన వచ్చింది నాకు. అసలు ప్లానెటరీ షిఫ్ట్ అనేది నిజంగానే జరుగుతోంది. ఇన్ని వందల మంది ఛానలర్స్ ఎంత చక్కగా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి పంచుతున్నారు అంటే నిజంగా అదొక అద్భుతం అని నాకు అనిపించింది. అయితే మరి సాధారణ మానవులు తెలుసుకోలేని ఎన్నో నిగూఢ రహస్యాలు వాళ్ళ ఛానలింగ్లో బయటపడేవి. అవన్నీ తెలుసుకునేవాడిని, చాలా హ్యాపీ అనిపించేది. అరే, ఒక నార్మల్ హ్యూమన్ కంటే కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని నేను గ్రాస్ప్ చేయగలుగుతున్నానే, అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతున్నాను అని నాకు అసలు ఒక హ్యాపీనెస్ అనిపించింది నాకు. అనిపించి ఈ క్రమంలో ఆ ఇన్ఫర్మేషన్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకోవడం, మెసేజ్లు తీసుకోవడం, ఆ మెసేజ్లన్నీ నేను ఒక బుక్లో రెడీ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ నేను ప్రస్తావించాను ఆయన దగ్గర. ఆయన అన్నారు, అద్భుతం, నేను ఎలా అయితే సేత్ని మరి ఛానల్ చేస్తూ నేను ఎలా వర్క్ చేస్తున్నాను, మీరు కూడా గెలాక్టిక్ ఫెడరేషన్ పేరుతో మనం ఒక వర్క్షాప్ చేద్దాం అన్నారు. ప్రతిసారి చెప్పారు. రైట్. బాలకృష్ణ గారు తను సేత్ విజ్ఞానము మరి నక్షత్రమిత్రుల మీద వర్క్షాప్ చేయాలంటే ఎలా అవగాహన ఉండాలి, దాని పట్ల అవగాహన ఉండాలి. ఆయన ఒకసారి చదివి చూశారు. సో దీని మీద ఎలా వర్క్షాప్ చేయాలి అని ఆయన థింక్ చేస్తున్నారు. ఆ సమయంలో దీనికి సరైన పర్సన్ కావాలి అని ఆయన అనుకున్నారు. సో ఆ క్రమంలోనే నేను ఆయనకి ఫోన్ చేయడం జరిగింది. బాలకృష్ణ సార్ చేసి నేను చెప్పాను, సార్ ఇట్లా మీరు గెలాక్టిక్ ఫెడరేషన్ మీద మీరు ఒక వర్క్షాప్ చేద్దామన్నారు కదా, మరి దాని గురించి నేను కాల్ చేశాను అంటే, హరికృష్ణ నేను కూడా అదే అనుకుంటున్నాను, నాకు పత్రిజీ నక్షత్రమిత్రులు అన్న కాన్సెప్ట్ మీద వర్క్షాప్ చేయమన్నారు, సో కాబట్టి రేపు మార్నింగ్ వచ్చేసాయి నా దగ్గరికి అన్నారు.
వచ్చాను, నేను ఆయన్ని కలిశాను. ఆ తర్వాత ఆయన నాకు ముందు ఇంట్రడక్షన్ ఇవ్వు, నువ్వు అసలు నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు నాకు తెలియాలి అన్నారు. సో నేను క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశాను. కరెక్ట్గా కంటిన్యూగా ఒక 2 hours క్లాస్ చెప్పానండి. కంటిన్యూగా నాకే తెలియకుండా అసలు ఆ టైంలో ఆ ఫ్లో అలా వచ్చేసింది. నేను అలా చెబుతూ ఉన్నాను. నా క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి అక్కడ 30 మంది ఉన్నారు. నేను క్లాస్ బిగిన్ చేసినప్పుడు 3 ఉన్నారు. నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, ఆయన వింటూ ఉన్నారు సైలెంట్గా ఆహా అని. సో అలా 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 నేను ఎలా ఉందంటే సార్, మీరేమో నక్షత్ర మిత్రులు చెప్పడానికి మీరు సిద్ధం అవడం, ఇంకో వైపు నుంచి అది పత్రి సారు ఆ కార్యక్రమం చేపట్టాలని బాలకృష్ణ గారికి చెప్పడం. ఎగ్జాక్ట్లీ బాగుంది. ఇదేదో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఎస్. ఈ ట్రైనింగ్ అంతా నాకు అందుకే ఇవ్వబడిందని నాకు అర్థమైంది. గడిచిన 3 సంవత్సరాల్లో నేను ఎందుకు నెట్ మీద ఇంటర్నెట్లో అంత ట్రైనింగ్ తీసుకున్నాను అంటే దీనికి బహుశా. సో కాబట్టి ఇప్పుడు ఆయన క్లాస్ అంతా అయ్యాక చాలా సాటిస్ఫై అయ్యారు, అందరూ చప్పట్లు కొట్టారు, చాలా బాగుంది. ఇక ఇప్పుడు నక్షత్ర మిత్రులు అన్న దాని మీద మేము వర్క్షాప్ చేయాలని అనుకుంటున్నాం హరికృష్ణ. అందుకని నేను మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో కాబట్టి మీరు ఆల్రెడీ నక్షత్ర మిత్రులు చదివారు 7 సార్లు. సో కాబట్టి మనం చేద్దాం ఫస్ట్ వర్క్షాప్. ఇప్పుడు 2012 డిసెంబర్, అప్పుడు కరెక్ట్గా 21st రాబోతోంది. దానికి ముందు ధ్యాన మహాచక్రానికి కరెక్ట్గా ముందు షిఫ్టింగ్ అని అందరూ అనుకుంటున్నారు ఆ టైంలో. 2012 డిసెంబర్ 21 అప్పుడే ధ్యాన మహాచక్రం ఉంది. దానికి ముందు కరెక్ట్గా 1 month ముందే మనము ఒక 3 వర్క్షాప్లు కంప్లీట్ చేయాలి. 4 ఫస్ట్ గూడూరులో చేసాం, తర్వాత రాజమండ్రి, తర్వాత వైజాగ్, బళ్ళారి, ఈ 4 చేయడం జరిగింది. సో ఈ 4 గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ద ఫస్ట్ వర్క్షాప్లోనే నాకు కొంచెం ఇది నా లైఫ్లో మొదటిసారిగా 1 day వర్క్షాప్ చేయబోతున్నాను బాలకృష్ణ సార్తో కలిసి. ఆయనకంటే ఎన్నో వర్క్షాపుల అనుభవం ఉంది. నా జీవితంలో మొదటిసారిగా 1 day వర్క్షాప్ అది. నిజంగా అంటే ఆ రోజు నేను ఆ వర్క్షాప్కి వెళ్ళే ముందు రోజు మేమందరం ట్రైన్లో కూర్చున్న దగ్గర నుంచి అసలు నేను ఆ బుక్ అలాగే పట్టుకొని కూర్చున్నాను. తెల్లారి మార్నింగ్ నేను మామూలుగా క్లాస్కి వెళ్ళి అక్కడ టేబుల్ ముందు అలా కూర్చున్నాను. 300 మంది జనాభా ముందు మొదటిసారిగా పెద్ద హాల్ స్టార్ట్ చేశాను వర్క్షాప్. అసలు ఆశ్చర్యం ఏంటంటే నాకే తెలియకుండా నేను మాట్లాడుతున్నా, అందులో ఉన్న చాప్టర్లన్నీ మాట్లాడుతూ వెళ్ళిపోతున్నా. అంటే నా ప్రమేయం కూడా లేదు. చాలా నిదానంగా, చాలా ఎలా ఉందంటే అక్కడ నేను కాదు. ఆ విషయం లంచ్లో చాలామంది చెప్పారు, మీరు కాదండి స్టేజ్ మీద ఉన్నది. కొంతమంది థర్డ్ ఐ మాస్టర్లు ఆల్రెడీ చూశారు నా బాడీలో ఎలియన్స్. వాళ్ళకి విచిత్రమైన ఆ రూపాల్లో వాళ్ళకి కనిపించడం జరిగింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో. మీరు కాదండి ఆ టైంలో స్టేజ్ మీద ఉందని వాళ్ళు చెప్పారు. నాకు నిజమే అనిపించింది, ఎందుకంటే అసలు నాకు ఆ ఎరుకే లేదు. నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. ప్రజలు ఎలా అయిపోయారంటే 300 people అలా స్పెల్ బౌండ్, అలా సైలెంట్ ఉండిపోయారు. అసలు ఇంత కూడా కదలిక లేదు వాళ్ళలో. వాళ్ళు అలా చూస్తూనే ఉన్నారు, నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను. వండర్ఫుల్ సార్. సో మీ ఫస్ట్ ప్రయత్నం గ్రాండ్ సక్సెస్ చేశారు. బాగుంది సార్. మరి ఫస్ట్ టైం అసలు పత్రి సార్ని డైరెక్ట్గా సంభాషించడం కానీ కన్వర్జేషన్ ఎప్పుడు జరిగిందంటే యాక్చువల్లీ ఈ వర్క్షాప్స్ ఇలా కంటిన్యూ అవుతూ ఉన్నాయండి. 13, 14 అట్లా. 15లో నేను ఒంగోలులో ఒక పిరమిడ్లో నేను వర్క్షాప్ తీసుకుంటున్నాను. ఆయన ఒంగోలు మీదుగా వెళ్తున్నారు. వెళ్ళే క్రమంలో ఇక్కడ నక్షత్ర మిత్రులు హరికృష్ణ క్లాస్ తీసుకుంటున్నారండి అంటే నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి అన్నారు ఆయనే. సో అప్పటికప్పుడు మధ్యాహ్నం పూట ఆయన భోజనం చేసుకొని నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నేను క్లాస్ అప్పుడే అయిపోయింది, ఇంకా బ్రేక్ వదలాలి వాళ్ళని. అయితే ఈ క్రమంలో ఆయన వచ్చి మాతో జాయిన్ అయ్యారు. హరికృష్ణ ఏంటి క్లాస్ కంటిన్యూ చేస్తారా అన్నాడు. అంటే లేదండి నా క్లాస్ ఇప్పుడే అయిపోయింది కదా, మీరు ఫ్లూట్ వాయించండి అన్నారు. అప్పుడు ఆయన ఓకే అలా అయితే అన్నారు. అలా అనటానికి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటంటే ఫస్ట్ ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నప్పుడు నా చేతిని ఇలా పట్టుకున్నారు. పట్టుకొని ఇంకా అలాగే పట్టుకొని ఉంచారు. ఇలాగే ఇద్దరం ఇలా పట్టుకునే ఉన్నాం. నాకేమో ఈ థర్డ్ ఐ దగ్గర కలర్స్ కనబడుతున్నాయి, కళ్ళు తెరిచే. ఓకే, ఆ ఎనర్జీని నేను తట్టుకోలేకపోతున్నా. ప్లస్ ఒక రకమైన ఫ్లో ఈ కళ్ళ దగ్గర మాత్రం నాకు రంగురంగులు మారిపోతూ ఉన్నాయి. నేను బయట కనబడుతుంది అంతా చూస్తూనే ఉన్నా, కానీ రంగులు అడ్డం వస్తున్నాయి. సో ఏంటి ఇది ఇలా జరుగుతుంది అని అనుకున్నా, కానీ ఆయన ఎనర్జీ ఆ లెవెల్లో ఉందని నాకు అర్థమైంది. ఆయన ఎనర్జీ ఇవ్వడానికే నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి నేను నక్షత్ర మిత్రులు చేసుకుంటూ వస్తున్నాను కదా.
సో ఆయన నాకు ఏది ఇవ్వాలో అది ఇస్తున్నారని నాకు అర్థమైంది. అప్పుడు ఆ క్షణంలో మొదటి కాంటాక్ట్ అప్పుడే పత్రి సార్తో. గురువు తనంతట తానుగా నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నా కోరిక అదే, గురువే ఏదో ఒక రోజు నా దగ్గరికి రావాలి నా వర్క్ వల్ల అని నేను అనుకుని నా దోవని నేను వర్క్ చేసుకుంటే, నాకు మొదటి నుంచి ఒకటే కాన్సెప్ట్ అండి. నేను ఆనాపానసతి నేర్చుకున్న దగ్గర నుంచి నేను పొందిన అనుభవాల వల్ల నాకు తెలిసింది ఒకటే, ఇంకా నాకు గురువుతో పని లేదు. నేను ఏదైతే అనుభవాలు పొందానో ఆ అనుభవాల్ని బేస్ చేసుకొని నేను ధ్యాన ప్రచారం చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోవాలి. అలాగే గ్రహాంతరవాసుల సందేశాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రపంచానికి నేను వాటిని పరిపూర్ణంగా అందించాలి. గురువు నాకు ఒక మార్గం చూపించాడు, ఆ మార్గంలో నేను వెళ్ళిపోవాలి. గురువు చెప్పింది నేను ఆచరించాలి, అంతే. నా దృష్టిలో గురువు యొక్క పాత్ర అంతవరకే. కానీ ఏదో ఒకరోజు గురువు ఆయనే నన్ను వెతుక్కుంటూ రావాలి, నేను వెళ్ళకూడదు. ఆయన కోసం అనుకున్నట్టుగానే 3 years పట్టింది. బట్ స్టిల్ ఆయనే ఒంగోలులో నా దగ్గరికి వచ్చి నా చేయి అలా పట్టుకుని 20 minutes అలాగే కూర్చున్నారు. సో అందరినీ పరామర్శిస్తూనే ఉన్నారు, ఒక పక్కన ఈ చెయ్యి అలాగే గట్టిగా అలాగే పట్టుకునే ఉంచారు. అంతే. 20 minutes తర్వాత వదిలేశారు. అప్పుడు ఫ్లూట్ వాయించారు సారు, ధ్యానం జరిగింది అద్భుతంగా. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్నారు. నా కళ్ళల్లోకి అలాగే చూశారు, ఇంకా వెళ్ళిపోయారు సార్. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే సార్, మీరు 2007లో వచ్చారు. 2007లో మీ ప్రవేశం. కానీ మీరు 2015లో కలిసారు డైరెక్ట్గా కలవడం. అది ఎలాంటిదంటే ఇంకా మాట్లాడుకోవడం. సో ఈ 9 ఏళ్లలో అసలు మీరు ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు? ఇప్పుడు చేయలే. వండర్ఫుల్ సార్. ఓన్లీ స్టేజ్ బట్ ఇండైరెక్ట్లీ ఇది మీరు ఇట్లా ఆయన హరికృష్ణ ఆయన చేస్తున్నారని ఆయనకు ఇన్ఫర్మేషన్. అయితే పిరమిడ్ సొసైటీలో గడిచిన ఆ 12 నుంచి 13 మధ్యలో నేను చేస్తున్న వర్క్షాపులు చాలా ప్రభంజనం అయ్యాయి. అదే సార్. సో ఆయనకు తెలుస్తుంది, సబ్జెక్ట్ కొత్తది, అందరూ చెప్తున్నారు ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా వర్క్షాప్ జరిగిందండి నక్షత్రమిత్రులు, హరికృష్ణ సార్ క్లాస్ అసలు అద్భుతం సార్ అని అందరూ ఆయనకి చెప్తూ ఉన్నారు. ఆయన వింటూ ఉన్నాడు, ఆయనకి తెలుసుగా, ఆయనే తయారు చేసుకున్నాడు నన్ను. సో అలా గడిచింది ఆయనతో నా ప్రయాణము. అది ఇండైరెక్ట్గా ఉంది, పరోక్షంగాను ఉంది, ప్రత్యక్షంగాను ఉంది నాతో. అది కానీ ఈ గ్యాప్లో ఆయన టీచింగ్స్ ప్రభావం అయి ఉండొచ్చు, లేదా ఆయన వర్డ్స్ ప్రభావం ఉండొచ్చు, లేదా ఆయన సజెస్ట్ చేసిన పుస్తకాల ప్రభావం ఉండొచ్చు. ఎనీ ఎఫెక్ట్ మీ మీద ఏమైనా ఉందా? నేను ఆయన ముందు ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రం చాలా దివ్య అనుభవాలు పొందేవాడిని అండి. ఇంకా డైరెక్ట్ ఇంటరాక్షన్ అయితే ఏముండేది కాదు. ఆయన స్టేజ్ మీదే ఉండేవాడు, నేను కిందే ఉండేవాడిని. సో ఈ క్రమంలో నాకు ఆ మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. ఆయన ముందు కూర్చొని ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే ఆయన ఒకప్పుడు గైడెడ్ కూడా చేయించేవాడు. అవును. ఈ క్రమంలో నాకు చాలా డెప్త్కి వెళ్ళిపోయేవాడిని. సో అలా చాలా హ్యాపీనెస్ అనిపించేది, ఏంటో సోల్ని టచ్ చేస్తున్న ఫీలింగ్ కలిగేది ఆయనతో ఎప్పుడు ధ్యానం చేస్తున్నాం. సో ఈ క్రమంలో మరి అలా ఆయన్ని దూరం నుంచే చూడటం వెరీ రేర్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు జనం ఉండేవాళ్ళు, నేను పోయి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఎప్పుడు రాలా. కానీ మొదటిసారి నా మొదటి షేక్ హ్యాండ్ ఆయన అంతటా ఆయనే వచ్చి ఇచ్చి వెళ్ళారు. ఇక అక్కడి నుంచి నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు ఆయన. ఆ తర్వాత నుంచి చాలాసార్లు కలిశారు నన్ను, కాస్మిక్ వ్యాలీలో చాలాసార్లు కలిశారు. సో కలిసిన ప్రతిసారి హరికృష్ణ అని సంబోధించే నన్ను పిలిచేవారు అండ్ ఆయన గుర్తుపట్టేవారు. నాకు ఆ గుర్తింపు ఏదైతే ఉందో గురువు కళ్ళల్లో, హరికృష్ణ నక్షత్రమిత్రులు, ఆ ఫీల్ నాకు చాలా హ్యాపీ అనిపించేది. ఆయన హృదయంలో కొంచెం అన్నా నేను స్థానం సంపాదించుకున్నా, గురువు హృదయంలో అన్న ఒక ఆనందం, అంతే. వండర్ఫుల్ సార్. ఆ స్ఫూర్తితోటే నేను పనిచేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత DNA యాక్టివేషన్స్ కూడా చేశాము. ఇలా నా ప్రయాణం అలా కొనసాగుతూ ఉంది. మీరు సొసైటీలోకి వచ్చారు, మీ ప్రయాణం మీరు వెళ్తుంది కదా, బట్ పత్రిజాన్ ఆయన ఫౌండర్, ఇదంతా వ్యవస్థ అంతా ఆయన నడిపిస్తున్నాడు, ఓకే అని మీరు చూస్తూ ఉంటారు కదా. ఈ క్రమంలో అసలు పత్రిసార్లో ఉన్న ఆ క్వాలిటీస్ని మీరు ఏమైనా గమనించారా? ఏంటి ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఇంత గొప్ప క్వాలిటీస్ ఎక్కడో మనం రియలైజ్ అవుతాం కదా, అలా మీరేమన్నా? తప్పకుండా. గురువు పట్ల ఆయనకున్న శ్రద్ధని ఆయనలో చూశానండి. ఫస్ట్ సదానంద యోగి పట్ల ఆయన ఎంత శ్రద్ధగా ఉండేవారు అని ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు వాటంతట అవే తెలిసాయి. అవి ఇతర మాస్టర్ల ద్వారా కావచ్చు, కొన్ని పుస్తకాల ద్వారా కావచ్చు. ఆయన్ని గమనించినప్పుడు ఆయన గురువు పట్ల చాలా చాలా సరెండర్నెస్తో ఉండేవారు అని నాకు అర్థమైంది. అండ్ ఆయనలో ఒక వర్తమానము స్థితి, అంటే ఎలా అంటే ఆయన ఇక్కడ మనతో మాట్లాడాడు, తర్వాత పక్కకి వెళ్ళారంటే మళ్ళీ ఆ పక్క వాళ్ళతో మాట్లాడే స్థితిలోనే ఉంటాడు తప్ప ఆయనకి ఆ వెనక గతం అనేది లేదు. ఆయనకి ఎప్పటికప్పుడు నిరంతర వర్తమానంలో ఉండడాన్ని అయితే నేను గమనించేవాడిని గురువు. సో గురువు అన్న వ్యక్తి అసలు భూమి మీద మనం ఎప్పుడు అంత దగ్గరగా చూడము. మనందరికీ నిజంగా చాలా అదృష్టం, ఒక దివ్య గురువు భూమి మీద నడయాడాడు మన మధ్యలోని. సో ఆయన్ని గమనించే అవకాశం కూడా మనకి
కలిగింది, ఆయన ఎలా కూర్చుంటున్నాడు, ఎలా నిలబడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఆయన స్ట్రాటజీ చాలా డిఫరెంట్గా ఉంది. అందరు గురువుల్లో అయితే లేదు. ఎందుకంటే గురు పరంపరలో నేను చూశాను మిగతా గురువుల్ని, కానీ ఈయన గురు పరంపరలో లేడు. నీ శ్వాసే నీ గురువు అన్న కాన్సెప్ట్ అది నాకు చాలా బాగా నచ్చింది. మీరే ఆ మాస్టర్స్. గురువు ఎప్పుడు అండి మీ లోపలికి వెళ్ళమని మీకు దిశానిర్దేశం మాత్రమే చేస్తారు. లోపలికి మనమే వెళ్ళాలి. ఆ అనంతమైన భాండాగారం ఏదైతే ఉందో లోపల, ఆ జ్ఞాన సంపద, దాన్ని మనమే తెచ్చుకోవాలి. గురువు ఏమీ చేయడు, జస్ట్ అలా ఉంటాడంతే సాక్షిభూతంగా. ఈ క్రమంలో పత్రిజీ పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీని, ధ్యానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విస్తారంగా పంచాలి అని సంకల్పించారు. అంతే ఆయన కూడా కృషి చేశాడు. సో ఆయన కృషిని చూసిన ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ వాళ్ళ జీవితాలని పనంగా పెట్టి మరీ చేశారు. వ్యాప్తి చెందించడంలో వాళ్ళ పాత్రని అందరూ పోషిస్తారు కూడా డెఫినెట్లీ. సో మీరు ఒక ఆర్గనైజేషన్ వైజ్ మీరు చూసినప్పుడు వాట్ పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ఈ ప్రపంచం కోసం ఏం చేస్తుంది, ఈ ప్రపంచం మీద పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ యొక్క ప్రభావం ఏంటి? ఈ ప్రపంచం ఫస్ట్ షిఫ్ట్ అవుతుంది అన్న విషయం తెలుసుకోవాలండి మనం. ఇక్కడ చైతన్యము, సామూహిక చైతన్యం షిఫ్ట్ అవుతుంది. ఈ ప్రణాళిక ఇప్పటిది కాదు, చాలా కాలం క్రితంది. సో గడిచిన 12,000 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. దాని యొక్క పర్యవసానమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇంకా ఇప్పుడు ఎడ్జ్కి వచ్చింది. ఇప్పుడు సృష్టికర్త కూడా ఏం కోరుకుంటున్నాడు, ఈ భూమిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అంటే నాట్ ఓన్లీ ఎర్త్, అసలు ఈ గెలాక్సీలు అన్నీ కూడా షిఫ్టింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ మూమెంట్లో, ఎస్పెషల్లీ మన గెలాక్సీ. సో ఇందులో మరి చాలా గ్రహాలు ఉన్నాయి, ఇన్యూమరబుల్గా చాలా సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. మరి ఇందులో ప్లైడీస్ కూడా ఉంది, సో ఆర్క్టూరస్ ఉంది. ఇవన్నీ కూడా ఒకేసారి షిఫ్ట్ అవుతున్నాయి. అయితే వాటి ఎసెన్షన్ వేరు, మన ఎసెన్షన్ వేరు. మనదేంటంటే 3వ పరిధి గ్రహం. ఇక్కడ షిఫ్టింగ్ టోటల్లీ డిఫరెంట్. ఇక్కడ చాలా స్ట్రాంగ్ షిఫ్ట్ జరుగుతుంది. ఎందుకంటే హ్యూమానిటీ టోటల్గా స్లీపింగ్ మోడ్లోనే ఉన్నారు. ఇక్కడ ఒక చాలా పవర్ఫుల్ మాస్టర్ కావాలి, అలాగే ఆయన ద్వారా సృష్టించబడిన ఒక అద్భుతమైన వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ మరి గురు పరంపరలా ఉండకూడదు, అద్భుతమైన వ్యవస్థ అయి ఉండాలి. అది ఆయన దగ్గరికి చేరుకున్న ప్రతి వ్యక్తి తను ఒక గురువులా మారిపోవాలి. అలాంటి వ్యవస్థ యొక్క నిర్మాణం ఆయన చేశారు. ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం భూమండలం మీద ఫోకస్ చేసి కూర్చుంది. ఇప్పుడు ఈరోజు పిఎంసి ఉందంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ వాళ్ళ చైతన్యపరంగా ఎదిగేలా చేయడానికి, అది జ్ఞానపరంగా కావచ్చు, ఎనర్జీ పరంగా కావచ్చు, సిద్ధంగా ఉంది. అది పిరమిడ్లని ఆవిష్కరించింది మొదట్లోనే. ఎనర్జీ పరంగా అంటే పిరమిడ్లే. ఇప్పుడు పిరమిడ్లు ఇంకా అడ్వాన్స్డ్ వెళ్ళి ఇంకా ఎన్నో స్ట్రక్చర్స్ వస్తున్నాయి, మెర్కబా స్ట్రక్చర్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఈ క్రమంలో నాకు కూడా ఒక మెర్కబా స్ట్రక్చర్ ఇచ్చారు వాళ్ళు, కాపర్తో తయారు చేసి ఈ ప్రపంచానికి అందించాలి. ఎందుకంటే ఇప్పుడు పిరమిడ్ 2 పిరమిడ్లు గరిస్తే మెర్కబా అంటే ఇప్పుడు ఒక పిరమిడ్ కంటే కూడా ఇప్పుడు 2 పిరమిడ్లు ఇన్వర్టెడ్, ఒకటి నార్మల్. ఈ 2 కలవడం వల్ల పిరమిడ్ పవర్ అనేది 10 టైమ్స్ పెరుగుతుంది అక్కడ. సో ఇంకా ఇంటర్ డైమెన్షన్ లెవెల్లో వెళ్ళే విధంగా ఈ జామెట్రికల్ సింబల్స్ని, బేస్ పిరమిడే, అది మళ్ళీ శ్రీచక్రం కూడా పిరమిడ్సే, కానీ బేస్ మాత్రం ఎప్పుడు పిరమిడే ఉంటుంది. అందుకే ముందు పిరమిడ్ని తీసుకొచ్చారు సార్. ఈ పిరమిడ్ తర్వాత ఆయనకి తెలుసు రాబోయే కాలంలో యూనివర్సల్ మెర్కబాస్ వస్తాయని. షిఫ్ట్ కావాల్సిన అన్ని కార్యక్రమాలు, అన్ని ఫౌండేషన్, అన్ని పిఎస్ఎస్ఎం చేసింది ఏంటి, ఈ ప్రపంచానికి మీద ఏం ఇంపాక్ట్ చూపించిందంటే, ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నవి చేశాయి వర్క్, కానీ ఈ లెవెల్లో ఇంపాక్ట్ చూపించగలిగేటట్టు వాళ్ళ తరపున ఒక మాన్యుమెంట్, ఆ మాన్యుమెంట్ ఇంటింట్లో ఉండడం, ఇళ్ల మీద ఉండడం, ఇళ్లల్లో కూడా ఉండడం, అట్లా మెగా పిరమిడ్లు రావడం, ఇవన్నీ ఏ ఆధ్యాత్మిక సంస్థకి తనకంటూ తన ఓన్ మాన్యుమెంట్ ఇది లేదు, కానీ మనకి మాత్రం ఉంది. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఈ వరల్డ్ మీద చూపించాలి అని అనుకున్నారు పత్రిజీ. అయితే పత్రిజీ వెనకాల చాలా పెద్ద ఆర్గనైజేషనే ఉంది పైన అని మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సింపుల్గా గడిచిన 30 ఏళ్లలో ఒక ప్రపంచనాన్ని సృష్టించి సింపుల్గా వెళ్ళిపోయాడు అంటే ఆ వ్యక్తి సింగిల్గా చేసింది కాదు, ఆయన వెనకాల ఒక మహాశక్తే ఉంది. సృష్టికర్తే ఉన్నాడేమో బహుశా, ఆయన్ని పంపించారు కిందకి, ఆయన అంశగా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన డ్యూటీ మాత్రం ఆయన 100% చేశారు. 100%. ఇప్పుడు ఆయన్ని చూసి మనం నేర్చుకునేది ఏంటి అన్నది, ఇప్పుడు ఒక సృష్టికర్తకి ఒక అంశగా ఆయన భూమి మీదకి వచ్చి 30 ఏళ్లలో ఒక అద్భుతమైన వ్యవస్థని సృష్టించి మరి ఆయన తన పని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని వెళ్ళారు. ఇప్పుడు మనందరం ఏం చేయాలి, ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఎలా అయితే ఒక మీడియంగా ఉన్నాడో,
ఇప్పుడు శక్తి పని చేయాలనుకుంటుందండి భూమి మీద, దానికి మీరు మీడియంగా మారితే మీ ద్వారా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అవును. లేదంటే వేరే వాళ్ళు మీడియంగా మారితే వాళ్ళ ద్వారా పని చేసుకుంటూ పోతుంది, కానీ పని ఆగదు. ఎస్. కానీ ఆ పని మీ ద్వారా జరిగేలా మీరు సెన్సిటివ్గా మారినప్పుడు అది మీ ద్వారానే జరుగుతుంది అన్న విషయం పత్రిజీ ద్వారా తెలుసుకున్నాం. ఆయన అంత పెద్ద మరి ఎనర్జీని తన లోపలికి ఛానల్ చేసుకొని ఒక అద్భుత వ్యవస్థ నిర్మాణం చేసి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మన పని ఏంటంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళటం. అంటే ఈ వ్యవస్థ ఎంత పర్ఫెక్ట్గా ఒక ఇప్పుడు దార్ రోడ్, ఇక్కడ రోడ్ నెంబర్ 10 ఎంత నీట్గా రోడ్ వేసి వెళ్ళిపోయారండి. ఇప్పుడు వెహికల్స్ ఎంత ఈజీగా తిరుగుతున్నాయి. ఇప్పుడు మనందరికీ కూడా ఒక అద్భుతమైన రహదారి ఏర్పరిచారు ఆయన. ఇప్పుడు మనం ఇంకా ఆయనంత కష్టపడక్కర్లా. ఆయన ఒక ఛానల్ని కూడా ఇచ్చారు, శాటిలైట్ ఛానల్ని కూడా. ఇంక ఇప్పుడు ఏంటి, మనము ఈ ప్రపంచానికి ఇంకా అత్యంత సరళంగా, ఇంకా బయటికి కూడా వెళ్ళే పని లేకుండా సింపుల్గా ఛానల్ ద్వారానే మనం ధ్యాన ప్రచారం చేసుకోవచ్చు. అవును. అంటే ఎంత కరుణ ఉంటుందండి ఒక గురువుకి, తన శిష్యుల పట్ల ఎంత అనంతమైన కరుణ ఉంది, ఈ ప్రపంచం పట్ల ఎంత కరుణ ఉంది. అందుకే ఒక శాటిలైట్ ఛానల్ సృష్టించి దాని ద్వారా మరి అద్భుతమైన వర్క్ ఈ ప్రపంచం మీద ఒక మార్క్ వేస్తున్నారు. ఎందుకంటే దట్టు ఇది ఈ టైంలో క్రూషియల్ స్టేజ్, ఇది ప్లానెటరీ ఎసెన్షన్ కదా ఈ మూమెంట్. అవును. ఎర్త్ 5th వెళ్ళిపోతుంది ఆల్రెడీ. సో స్టార్టింగ్లో ఉంది 5th డైమెన్షన్. సో కాబట్టి ఇది కరెక్ట్ మూమెంట్లో ఆయన వచ్చారు, కరెక్ట్ మూమెంట్లో వర్క్ కంప్లీట్ అయింది. ఇక్కడి నుంచి ఇప్పుడు పుట్టే జనరేషన్స్కి మన పిఎంసి ద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ప్రజెంట్ జనరేషన్ చూస్తారు. ఇక రాబోయే కాలంలో ఇంకా అద్భుతమైన మాస్టర్స్ మనం పిఎంసిలోకి వచ్చి వాళ్ళు ఈ ప్రపంచానికి ఎన్నో అద్భుతమైన విషయాలను ఆవిష్కరిస్తారు, కొత్త విషయాలు. రైట్. సరే, అయితే ఈ నక్షత్ర మిత్రులు ఈ సబ్జెక్ట్ అంతా కూడా కొంచెం మామూలు వ్యక్తులకి, కొంచెం లాజికల్ మైండ్ ఉన్న వాళ్ళకి కొంచెం అంత ఒకలాగా అనిపిస్తుంది. కొంత వ్యతిరేకత కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు. అలా వచ్చినప్పుడు అంటే పత్రిజీ ఏం చెప్పేవాళ్ళు? అసలు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే పత్రిజీ. ఎందుకంటే పత్రిజీ ఆల్వేస్ నీడ్స్ సైంటిఫిక్ టెంపర్. మీకు సైంటిఫిక్ టెంపర్ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? నక్షత్ర మిత్రుల్లోనే దొరుకుతుంది సైంటిఫిక్ టెంపర్. ఎందుకంటే వాళ్ళందరూ ఏ గుళ్ళు గోపురాలకి వెళ్ళి లేకపోతే ఆధ్యాత్మిక గ్రంథాలు తిరిగేసిన వాళ్ళు కాదు. స్పేస్ షిప్స్లో కూర్చున్న వాళ్ళందరూ రియల్గా సాధన చేసిన వాళ్ళు. ఈ భూమి మీద హిమాలయాల్లో కొన్ని వేల సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళందరూ ఇప్పుడు స్పేస్ షిప్లో ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ బాడీ మీద వాళ్ళు రీసెర్చ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కాస్మిక్ సైన్స్ ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకోవడానికి ఈ శరీరం నుంచి సూక్ష్మ లోకాల్లో విహరిస్తూ వాళ్ళు ఎన్నో విషయాల్ని వాళ్ళు ఆవిష్కరించుకున్నారు, ఆ జ్ఞానాన్ని వాళ్ళు పొందారు. సో మీలో ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది, దాంతో మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరిగి రావచ్చు. రైట్. ఈ విషయాల్ని తెలుసుకున్నారు కనుకే వాళ్ళు కాస్మిక్ సైంటిస్టులు అయ్యారు, అది స్పిరిచువల్ సైంటిస్టులు. ఇండియాలో ఎవరు ఈ సైన్స్ గురించి ఎప్పుడు ఏ గురువు మాట్లాడలేదు. అందరూ పూజలు, పునస్కారాలు, ముక్తి ఇవే మాట్లాడదు. నేను అనుకోవడం ఓన్లీ పత్రిజీ మాత్రమే ఎనర్జీ గురించి వినిపించారనిపించింది. రైట్ సార్? యు ఆర్ రైట్. అది మాత్రం నిజం. సైంటిఫిక్ టెంపర్ని తీసుకొచ్చింది నేనే. ఇంత విపులీకరిస్తూ అసలు వాట్ ఈజ్ మెడిటేషన్, బిహైండ్ ద సీన్స్ మెడిటేషన్లో ఏం జరుగుతుంది, మీరు బ్రీతింగ్ తీసుకుంటున్నారండి, అవేర్నెస్తో తీసుకుంటున్నారు, దాని వెనకాల మెకానిజం ఏంటి అన్నది ఆయన చెప్తున్నాడు. ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అని ఆయన ఎన్నోసార్లు బయట తెలియజేయడం జరిగింది. ఆయన అబ్రాడ్ ఎప్పుడు వెళ్ళినా సైన్స్ ఆఫ్ మెడిటేషనే చెప్పేవారు. అవును. ఎందుకని? ఆ సైంటిఫిక్ టెంపర్ కావాలి ప్రతి ఒక్కళ్ళకి. సార్, మరి ఇంత సైన్స్ తెలుసు మనకి, ఇంత ఏలియన్స్ విజ్డమ్ ఉంది మన దగ్గర, మరి పత్రిజీ ఆయన శరీరాన్ని ఆయన ఏదైనా చేసుకునే శక్తి సార్కు ఉంది కదా సార్? ఎగ్జాక్ట్లీ ఉంది. సో మరి ఎందుకు ఆయన ఏదైతే ఒక వ్యాధికి గురయ్యారు, అండ్ అఫ్ కోర్స్ దానికి థియరీస్ కూడా ఉన్నాయి, ఆయన ఫస్ట్ శరీరం వదిలేద్దాం అనుకున్నాక ఆయన ఎఫెక్ట్ అయ్యారని అంటున్నారు కదా, మరి ఆయన హీల్ చేసుకుని సహజంగా శరీరం వదిలి ఇట్లా ఏదైనా చేయొచ్చు కదా? చేయొచ్చు. కానీ విశ్వ ప్రభుత్వంలో పైన ఇప్పుడు మనకి పత్రిజీ మాత్రమే కనబడుతున్నాడు. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక పెద్ద వ్యవస్థ ఉంది పైన కూడా, దీన్ని నడిపిస్తున్న వ్యవస్థ. ఓకే. ఆయన ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఒక సమయం వచ్చినప్పుడు, ఆయన పని అయిపోయింది అని పైన వాళ్ళు భావించినప్పుడు, ఆయన అదృశ్యం అయిపోయారే అనుకుందాం, కాంతిగా మారి, లేదా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండి ఆయన అలాగే వెళ్ళిపోయారని అనుకుందాం. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇతను ఒక కారణజన్ముడు కాబట్టి అతనికి వర్కౌట్ అయింది. కానీ మనకి కాదు అది. వెంటనే ఒక వేర్పాటు వాదం అనేది వచ్చేస్తుంది. ఆయన అంటే దేవుడు అండి, మీరు చచ్చినట్టు మీరు మీ పనులు చేసుకోవాల్సిందే,
కష్టే ఫలి అనుకుంటూ మళ్ళీ మధ్యలో దూరుతారు జనం. రైట్ రైట్ ఓకే. ఆయన అందరిలాగానే పెద్దవాడయ్యాడు, అందరిలాగానే ఓపిక లేకపోయినా మన మధ్యలోనే తిరుగుతూ వర్క్ చేశాడు. అయితే రియల్ మాస్టర్ ఎప్పుడు ఆయన శరీరం వృద్ధాప్యం పొందిందా, ఆయన ఏ కారణం వల్ల మరణించాడు అన్నది పట్టుకోడు. ఆయన ఎంత స్ఫూర్తితో వర్క్ చేశాడు, తన గురువు తనకు అందించిన ఆ యొక్క వర్క్ని ఎంత అద్భుతంగా నిర్వర్తించాడు అన్నదే రియల్ మాస్టర్ చూస్తాడు ఆయనలో. ఇప్పుడు ఆయన వచ్చింది రియల్ మాస్టర్స్లో ఇన్స్పిరేషన్ కలిగించడానికి వచ్చారే తప్ప ఏదో నార్మల్ ప్రజలు ఏదో వాడికి ఏది అనిపిస్తే అది మాట్లాడేవాళ్ళు ఈ ఉంటారు కదా బయట పబ్లిక్, వాళ్ళ గురించి కాదు ఆయన ఈ వర్క్ అంతా చేసేది. రియల్గా ఎవరైతే జాగృతమైన వ్యక్తులు ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. నేను ఇన్స్పైర్ అయ్యాను ఆయన్ని చూసి. నాకెప్పుడు అసలు ఈ థాటే రాలే, ఆయనకి ఏదో అనారోగ్యం వచ్చింది, ఆయన చనిపోయాడు, ఆయన ఏంటి 90 వరకు ఉంటానన్నారు, మరి ఇప్పుడు లేరు. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఈ క్వశ్చన్ కూడా ఎవరో ఒకళ్ళు ఇద్దరు నన్ను అడిగారు. అసలు మీరు ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేసే బదులు ఆయన ఇంతకంటే అద్భుతమైన విషయాలను ఎన్నో ఆవిష్కరించాడు, మీ సమయాన్ని దాని మీద ఎందుకు వెచ్చించట్లేదు మీరు? ఆయన ఇంకా అద్భుతమైన ఎంతో జ్ఞానం కావచ్చు, ఎన్నో విషయాలు కావచ్చు, ఆయన ప్రయాణం కావచ్చు, ఎంతో అద్భుతంగా ఉంది. దాని మీద మీరు రీసెర్చ్ చేయట్లేదు ఎందుకు? పనికిరాని ఆయన మరణము, ఆయన వృద్ధాప్యము, ఆయన చనిపోవడము, ఇవన్నీ మీకు ఎందుకు అసలు? ఇంకొకటి, ఒక వ్యక్తి ఒక మహానుభావుడిగా కిందకు వచ్చినప్పుడు మనుషులకు విడ్డూరం కలిగించేలా ఏది చేయడండి. అవును, ఆయన కావాలంటే నిండు యవ్వనంతో కూడా ఉండగలడు, కానీ అతను అలా ఉండే ఉద్దేశం లేదు ఆయనకి. ఎందుకంటే ఒక 3వ పరిధి గ్రహం మీద మీరు పని చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారండి? మీరు 5వ పరిధి గ్రహం మీద ఉంటే మీరు చెప్పినట్టు మీరు చిరంజీవిగానే ఉండి అసెండ్ అయిపోవచ్చు. ఈరోజు 5వ పరిధి గ్రహాలన్నిట్లో ప్రతి ఒక్క మనిషి అంటే ఎవడైతే సిద్ధంగా ఉన్నాడో వాడు కాంతి లోకాలకి సశరీరంగా వెళ్ళిపోతున్నారు. అవునా? 100%. ప్రతి 5వ పరిధి గ్రహం మీద మీరు గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఇన్నర్ ఎర్త్లో కూడా 5వ పరిధిలోనే జీవిస్తున్నారు. వాళ్ళందరిలో సగం మంది జనాభా విత్ బాడీతో కాంతి శరీరాలకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఓకే, వాళ్ళకి మరణమే లేదు. అలాంటిది 3వ పరిధి గ్రహం మీద ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే ఇది 3వ పరిధి గ్రహం. 5వ పరిధి గ్రహంలో అక్కడ కాంతి శరీరంతో సశరీరంగా వెళ్ళిపోవడం అది కామనే, కానీ ఇక్కడ ఇది కామన్ కాదు. ఇక్కడ ప్రజలు విడ్డూరంగా ఫీల్ అవుతారు దానివల్ల. అలా ప్రజల్ని షాక్ అయ్యే విధంగా చేయడం, విడ్డూరం చేయడం. విడ్డూరం వల్ల ఏం జరుగుతుంది? ఓ ఆయన అంటే దేవుడు అండి, అది సో సపరేట్ అయిపోతుంది. కానీ వీళ్ళు ఆ క్యాపబిలిటీ ఉంటుంది, కానీ చేయడిగా. ఇంకెందుకంటే ఆయన అంటే కాంతి శరీరంతో వెళ్ళిపోయాడు, మన వల్ల ఏడవుద్ది. వాడి చుట్టూ 10 మంది వీడు అవ్వగలడేమో, కానీ వాడు వెంటనే ఇది చెప్తారు. అందుకని ఇదంతా కాదండి. ఆయన చేసిన రియల్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి, ఆయన నాలెడ్జ్ చూడండి, ఆయన భూమి మీద తీసుకొచ్చిన ఒక మూమెంట్ని చూడండి. సార్ అయితే ఇంకొక ప్రశ్న సార్, మనం ఏం చెప్తున్నాం? ధ్యానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం, ఏ రోగం ఉన్నా పోతుంది అని చెప్తున్నాం. డెఫినెట్లీ. సో మరి ఇక్కడే కదా పాయింట్. మరి సారే ఇబ్బంది పడ్డారు కదా. మరి సారే అని కాదు నాన్న, ఈ ప్రపంచానికి చూపించడానికి ఇక్కడ ఏదో ఒక రీజన్ చూపిస్తారు గొప్ప గొప్ప మహనీయులు. ఈవెన్ బుద్ధుడు అని నువ్వు ఈరోజైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ప్రతిసారి బుద్ధుడు భూమి మీద నడయాడాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన ఎలా చనిపోయాడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎలా చనిపోయాడు అంటే మామూలుగానే స్వస్థత, అస్వస్థత అయిపోయారు ఆయన. ఆయన టోటల్గా హెల్త్ అంతా పాడైపోయింది. ఒక బుద్ధుడికి హెల్త్ ఎందుకు పాడైందండి అసలు? ఆయన బుద్ధుడు అయిపోయాడు కదా ఆల్రెడీ. అవును, 35 years ఏజ్ లోనే అతను కూడా అదే క్యాన్సర్ వచ్చింది. స్వామి వివేకానంద కూడా చిన్న వయసులో చనిపోయారు. సరే వీళ్ళందరూ ఎన్లైట్ అయిన వాళ్ళు ఎందుకు? ఎన్లైటైన్మెంట్ వేరు, బుద్ధత్వం వేరు. ఈవెన్ బుద్ధుడు గురించి ఫస్ట్ మాట్లాడదాం. బుద్ధుడు కూడా మరి ఆల్రెడీ అతను ఎన్లైటెండ్ మాస్టరు, ఆల్రెడీ బుద్ధుడు అయిపోవటం కూడా అయిపోయింది. అవును, మరి అయిపోయాక కూడా ఆయన శరీరం మొత్తం అస్వస్థత పొంది ఆ పుట్టగొడుగు ఏదో తిన్నాడు అని మనకి చెప్తారు స్టోరీలో. పత్రిసారి కూడా అందుకే పుట్టగొడుగులు బ్యాన్ చేశారు. పుట్టగొడుగు అనేది అంటే ఒక బుద్ధుడికి మనం ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. ఆ పుట్టగొడుగు తినటం వల్ల ఆయన శరీరం అంతా అస్వస్థత పొందింది అన్నట్టుగా మరి మనకి చెప్పబడింది. కానీ ఏది ఏమైనప్పటికీ అతని సరికాని ఆహారాన్ని గ్రహించడం వల్ల ఒక బుద్ధుడైనా కానీ మొత్తం ఆరోగ్యం పాడై బాడీ వెకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ ప్రపంచం ఆయన్ని అందరిలాగానే చనిపోయాడు, ఆయనకి హెల్త్ పాడైంది, కానీ అతని బుద్ధత్వం గురించి ఎవరు మాట్లాడలేదు తర్వాత. అయితే కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు మాత్రం అతని బుద్ధత్వం మీద ఫోకస్ చేశాయి. కానీ అప్పట్లో లోకల్ పీపుల్ ఏం ఫీల్ అయ్యారు? ఈయన భిక్షాటం చేసుకున్నాడు స్వామీజీ, ఒకానొక స్టేజ్లో అతనికి ఏదో జబ్బు చేసింది, చివరికి చనిపోయాడు. అంతే అంతే. ఇది బుద్ధుడి విషయంలో జరిగింది. ఇంకా నీకు వేరే ఎగ్జాంపుల్స్ అవసరం లేదు మీకు. ఓకే, మరి అలాంటప్పుడు ఇంకా ఈయన కూడా అంతే కదండి, ఈయన బుద్ధుడేగా. మరి బుద్ధుడి విషయంలో ఇలాగే ఈవెన్ ఓషో కూడా అలాగేగా. అవును, మరి
ఇంకేంటండి. సో మనకి ప్రపంచానికి విడ్డూరం కలిగించకుండా వాళ్ళు చాలా సహజంగా శరీరాన్ని శుష్కింపజేసుకొని వాళ్ళే సమయం అయిపోయినప్పుడు వెళ్ళిపోతారు. ఇది గొప్ప గొప్ప మహనీయుల యొక్క వెళ్ళే విధానం. అది ఆయనే కాదు, గడిచిన సంవత్సరాల్లో మరి బుద్ధుడు వేల సంవత్సరాల్లో అందరూ ఇదే పని చేశారు. రైట్. మనుషులకు విడ్డూరం కలిగించకుండా సహజంగానే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి మనం లింక్ పెట్టుకోకూడదు. అయ్యో ఇదేంటి ఆనాపానసతి చేస్తే ఆరోగ్యం వస్తుంది కదా అని. కానీ మీరు లైవ్గా చూశారు, ధ్యాన మహాచక్రంలో ఎన్నో హాస్టల్ వర్క్షాప్స్ జరిగాయి. నేను 2014లో ఆర్క్టూరియన్స్తో కనెక్ట్ అయ్యి ఆర్క్టూరియన్ ప్రేయర్ ఒకటి రిలీజ్ చేశాను. దాని ద్వారా ఎంతమంది ఆపరేషన్స్ జరిగాయి, లైవ్ ఇంటర్వ్యూలు తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర మీరు. అదే ఆపరేషన్స్ పత్రిసికి కూడా జరగచ్చు కదా, మరి హెడ్ కదా ఆయన. ఎవరో ఒక నార్మల్ ఎక్కడో పల్లెటూరులో కలుపు తీసుకునే వాళ్ళకి ఆపరేషన్లు జరుగుతున్నప్పుడు ఈయనకెందుకు ఆపరేషన్ జరగదండి? ప్రణాళిక. కాకపోతే ఇక్కడ అది ఒక డివైన్ ప్లాన్. రైట్. యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ గొప్ప గొప్ప గురువుల యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలంటే నార్మల్ మైండ్తో ఆలోచిస్తే వాళ్ళు మనకు అర్థం అవ్వరు. నార్మల్ పీపుల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అవును, వాళ్ళని మనం కన్సిడర్ చేయకూడదు. అది వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇట్స్ ఓకే. రైట్ సార్. కానీ మనకు అర్థమైంది ఏంటంటే ఇది వాళ్ళు అలాగే వెళ్తారు. ఎస్. మనుషులకి ఎటువంటి ఆశ్చర్యం కలిగించకుండా సహజంగానే వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా కనబడతారు. రైట్. అది సార్. సరే, ఎంత వద్దనుకున్నా ఈ పాయింట్ నేను మళ్ళీ అడుగుతున్నాను సార్. 2095 వరకు ఉంటా అన్నారు. ఓకే. 2022లోనే ఆయన శరీరాన్ని వదిలేశారు. సరే, ఇది ఒక ప్రణాళికలో భాగమే అనుకుందాం. సో అంటే సడన్గా ప్లాన్ చేంజ్ చేస్తుంటాయి, రకరకాలుగా ఆఫ్ కోర్స్ ఉంటాయి కదా సార్. సో ఎక్కడైనా అంటే హోప్ అంటే అచీవ్మెంట్ అంటే ఒక విషయాన్ని అచీవ్ చేయడం కోసం ఫిజికల్ బాడీ అవసరం లేదు. యూ కెన్ వర్క్ త్రూ హాస్టల్ బాడీ అన్న కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా? 100% ఉంటుంది. మీరు ఈ శరీరం ఇంకా నీకు సహకరించట్లేదు ఆల్రెడీ, ఇంకా మీరు నడవలేకపోతున్నారు అని అనిపించినప్పుడు మీరు కావాలనుకుంటే బాడీ వెకేట్ చేసేసుకోవచ్చు. అలా చేసినంత మాత్రాన బాడీని ఏమైనా పెట్టుకొని వర్క్ చేయడం ఏమైనా జరుగుతుందా? అది కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి. అవి ఇక కంపల్సరీగా బాడీ కావాలి అంటే లోప్సాంగ్ రాంపలాగా. లోప్సాంగ్ రాంప అదే పని చేశారు. ఆయన బాడీ అసలు పూర్తి వృద్ధుడైపోయాక ఆయన ఒక యంగ్ మాస్టర్లోకి పరకాయ ప్రవేశం చేశారు. అట్లా ఈయన కూడా చేయొచ్చు, పెద్ద విషయం ఏం కాదు. అట్లా పరకాయ ప్రవేశం భూమి మీద పెద్ద కొత్త విద్యగానే కాదు. అసలు ఎన్నో అద్భుతమైన విద్యల్లో అది కూడా ఒక విద్య, అది కామన్. అయితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా తేడా ఉంది కాబట్టి మనకి దాని పట్ల అవగాహన లేదు. అది కానీ అది అలా చేయొచ్చు. కానీ అందరూ అలాగే చెయ్యాలి, అలాగే ఉండాలని ఏం లేదండి. పత్రిజీ అయిపోయింది వర్క్, మనం అలా భావించవచ్చు. ఆయన పైన ఉండి కూడా వర్క్ చేయగలరు. పైనుండి ఆయన ఏంటి, ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎంతోమంది టీమే ఉంది పైన. చాలా పెద్ద పెద్ద గ్రాండ్ మాస్టర్లు పైన ఉన్నారు, ఆయన కిందకి పంపించిన వాళ్ళు. వాళ్ళందరూ బాడీతో ఏం లేరుగా. అవును. అలాగే వాళ్ళతోటే జాయిన్ అయిపోయి ఆయన వాళ్ళ మధ్యలోనే ఉండి నిర్ణయాలు తీసుకుంటూ ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను వచ్చాను, మాట్లాడుతున్నాను, అవసరమైనప్పుడు నా బాడీని వినియోగించుకొని ఆయన చెప్పాల్సింది చెప్పచ్చు. అది ఇట్లా ప్రతి ఒక్కరిని వారు వినియోగించుకొని వాళ్ళ ద్వారా మాట్లాడగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. పత్రి సార్ అక్కడి నుంచి కూడా ఏదో ఒక రూపంలో కమ్యూనికేట్ చేయాలంటే చేయొచ్చు, చేయాలనుకుంటే చేయొచ్చండి. చాలా ఈజీ. ఇదంతా మీకు గ్రహాంతరవాసుల సందేశాల్లో క్లియర్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు కిందకి ఒక బుక్ పంపించారు, ప్లైడియన్ టీచింగ్స్, బార్బరా మార్సిన్యాక్ ద్వారా. మరి వాళ్ళు పైనే ఉన్నారు, మార్సిన్యాక్ కింద ఉంది. అవును. కానీ వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ అయింది కదా. అది ప్లైడియన్ టీచింగ్స్ అని అందరికీ తెలుసు, రాసింది ప్లైడియన్సే అని తెలుసు, దాని యొక్క స్క్రిప్ట్ అల్సియాన్లో ప్రిపేర్ అయిందని కూడా తెలుసు. అయితే ఎవరికి తెలుసు? ఎవరైతే ఇట్లా కనెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. కానీ రాసింది మాత్రం గ్రహాంతరవాసులే అని అర్థమైపోతుంది. ఎందుకంటే నువ్వు ఎంత పెద్ద రీసెర్చ్ పండిట్నైనా నక్షత్రమిత్రుల బుక్ రాయమనండి, రాయలేరు. అసలు అందులో ఉన్న కాన్సెప్ట్ ఊహించడానికే సాధ్యం కాదు. మరి అసలు 12 చక్రాలను చెప్పిందే వాళ్ళు కదండి. అసలు మన ఆధ్యాత్మిక శాస్త్రం మొత్తం సహస్రారం దగ్గర ఆగిపోయింది. దేవుళ్ళు అనే దానికి కూడా ఎంత గొప్ప శరీరంలో 7 చక్రాల వరకే ఉందండి మన ఆధ్యాత్మిక శాస్త్రం. అవునండి. కానీ శరీరం పైన 5 చక్రాల గురించి మాట్లాడింది ప్లైడియన్సే మొదటిసారిగా. ఒక బాడీలో ఒక టెంప్లెట్ ఉంటుందని, ఆ టెంప్లెట్కి అనుగుణంగా మన బాడీ తయారై ఉందని, ఇందులో మల్టీ డైమెన్షనల్ ఆ యొక్క పవర్స్ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయని, మన 12 చక్రాస్ 12 ప్లానెట్స్తో కనెక్ట్ అయి ఉన్నాయని, ఇవన్నీ ఎవరు చెప్తారండి మనకి? నో వే. సరే, అట్లాగే కాస్మిక్ పార్టీ అని అప్పుడు మనం 2012లో సెలబ్రేట్ చేసుకున్నాం, కాస్మిక్ పార్టీ సెలబ్రేషన్స్ అని.
అసలు ఈ కాస్మిక్ పార్టీ సెలబ్రేషన్ ఏంటి, పిరమిడ్ స్పీచ్ సొసైటీని లీడ్ చేస్తుందా, అసలు ఏంటి? ఎగ్జాక్ట్లీ. కాస్మిక్ ఇప్పుడు పత్రిసారి చనిపోయే విషయానికి దీనికి లింక్ నేను ఒకటి ఉంది, చెప్తాను వినండి. చెప్పండి. ఇప్పుడు పత్రిసారి చనిపోయినప్పుడు మీకు అందరికీ అనిపించింది కదా, ఇప్పుడు ఇదేంటి 90 వరకు ఉంటారు, ఈయన ఇప్పుడే ఎందుకు వెళ్ళిపోయారని. అలాగే మీరు 2012లో కూడా అడగాలి. 2012 21st ప్రపంచం మునిగిపోవాలి కదా, ఎందుకు మునిగిపోలేదు? అవును, నిజమే. ఎందుకంటే ఎప్పటికప్పుడు పైన ఫెడరేషన్లో ప్లాన్లు ఈ క్షణం ఉన్నవి మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటారో వాళ్ళకే తెలియదు అన్నట్టుగా ఉంటుంది. చాలా సీక్రెట్గా ప్లాన్లని ఇంప్లిమెంట్ చేస్తారు, ప్లాన్లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కానీ మరి అది మారుస్తున్నారు, అది అట్లాంటి ఒక మెసేజ్ ఎందుకు బయటికి రావడం, 12కి ఇదైపోతుంది లేకపోతే ఇదవుతుంది, అట్లాంటివి ఎందుకు బయటకు వస్తాయంటారు? వస్తాయండి, ఎందుకంటే అంతకుముందు ప్లాన్ అదే. యాక్చువల్లీ ఎవరు ధ్యానంలో కూర్చున్నా అంతకుముందు ప్లాన్ అదే ఉండే. ఓకే. మీకు చాలామంది గ్రహాంతరవాసులు కూడా చెప్తారు 2020 డిసెంబర్ 21కి 2012లో 100% షిఫ్ట్ అయితే ఉంది. ఆ టైంలో ఎన్నో సముద్రాలు పొంగవలసి ఉంది, కానీ ఆ షిఫ్ట్ని మేము వాయిదా వేయటం జరిగింది. అది జరగకుండా వాళ్ళు పైన వాళ్ళు ఏమనుకుంటున్నారు, గ్రహాలతో ఆడుకుంటారు వాళ్ళు. ఒక రకంగా వాళ్ళు ఎన్విరాన్మెంట్ని, వాతావరణాన్ని అన్నిటినీ మార్చేయగలరు. ఒక స్పేస్ షిప్ వచ్చిందంటే టోటల్ గ్రిప్ ఉంటుంది ఎర్త్ ఎన్విరాన్మెంట్ మీద. వాళ్ళు మరైతే ఇదంతా మంచిగా చేయొచ్చు కదా అని అనుకుంటారు. మనం ఎంత ఈజీగా అడిగేస్తామంటే క్వశ్చన్, మరి అంత పవర్స్ ఉన్నవాళ్ళు మళ్ళీ దీన్ని అర్జెంటుగా స్వర్గంగా మార్చేయచ్చు కదా, అట్లా చేయరండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది సోల్స్, ఒక 800 crores సోల్స్ చైతన్య పరిణామం చెందుతున్నాయి. వాటి చైతన్య పరిణామంలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. టోటల్గా వాడిని తెల్లారేసరికి వాడిని అద్భుతంగా బుద్ధుళ్ళుగా మార్చేయకూడదు. అందరినీ వాళ్ళకి అవకాశం కల్పించాలి. అలాగే ఒక ప్రణాళిక ప్రకారమే ఇవి చేస్తారే తప్ప ఆల్ ఆఫ్ ఎ సడన్ రాత్రికి రాత్రి ఈ ప్రపంచాన్ని మార్చేయటం అనేది జరగదు. ఎందుకంటే అది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అది లా ఆఫ్ నాన్ ఇంటర్ఫీరెన్స్ అని ఒక లా ఉంది, యూనివర్సల్ లా. సో దాన్ని అనుసరించి మనం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. చాలా బాగుంది సార్, చాలా వండర్ఫుల్గా చెప్పారు. అంటే మన లాజికల్ మైండ్తో అండ్ ఏదైతే ప్రపంచం అన్ని లాజిక్ కంటికి కనపడితే నమ్ముతుంది, కంటికి కనపడింది నమ్మదు. బట్ పత్రి సారు ఏం చేశాడంటే ఈ భౌతిక జీవితానికి కావాల్సిన ధ్యానం ఎలా ఉపయోగపడుతుందో అంతే స్ట్రాంగ్గా, అంతే ఇదిగా ఆయన చెప్పారు. అట్లాగే ఈ ప్లేడియన్స్ అనండి, కాస్మిక్ పార్టీ అనండి, లేకపోతే ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి, అక్కడ కూడా మానవ చైతన్యం ఉంది అని చాలా స్ట్రాంగ్గా చెప్పిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన మాట. ఏమంటారు సార్? తప్పకుండా. సో థ్యాంక్ యూ సార్, మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఈరోజు పిఎంసి వీక్షకులకు అందించారు. సో ఫైనల్గా మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా పత్రి సార్ గురించి? పత్రి సార్ గురించి నిజానికి మనకి లైవ్గా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన చేసిన వర్క్ ఏంటి అన్నది మన కళ్ళ ముందు కనబడుతుంది. అవును. అలాంటి వ్యక్తి పట్ల ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లోపల నుంచే వాళ్ళకు ఒక భావం ఉంటుంది, ఆయన ఏంటి అన్నది. నా దృష్టిలో ఆయన ఒక భగవంతుడికి ప్రతిరూపం. ఇంకొకళ్ళు ఇంకొకలా భావించవచ్చు, ఒక అసెండెడ్ మాస్టర్ అని ఫీల్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు గ్రాండ్ మాస్టర్ అనుకోవచ్చు. హిమాలయన్ మాస్టర్స్ అందరూ ఆయన బ్రహ్మర్షి అని పదవి ఇచ్చారు, వాళ్ళు అలా ఫీల్ అయ్యారు. ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావనని కలిగి ఉంటారు ఆయన పట్ల. కానీ ఏది ఏమైనా ఆ గురుతత్వంలోంచి ఉద్భవించిన వ్యక్తే పత్రిజీ. సో గురుతత్వం అనేది శాశ్వతమైంది. మీరు యాజ్ లాంగ్ యాజ్ ఎప్పటి వరకు అయితే మీరు మీ మార్గంలో ముందుకు వెళుతూ ఉంటారో అప్పటి వరకు ఆ గురుతత్వం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. దాని యొక్క కరుణ కటాక్షాలన్నీ మీ మీద ఉంటూనే ఉంటాయి. ఆయన దృష్టి నుంచి మీరు ఎప్పటికీ తప్పించుకోలేరు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే వరకు ఆయన బ్లెస్సింగ్స్ మీతోనే ఉంటాయి. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని పిఎంసి కేటాయించి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి హరికృష్ణ గారు. అంటే మనం ఎప్పుడు కూడా లాజిక్ ఒక కారణాన్ని ఎతుకుతూ ఉంటాం. బట్ మన కారణాలకి, మన లాజిక్కి, మన కళ్ళకి, మన బుద్ధికి దాటి ఎన్నో విషయాలు ఉంటాయి. సో అవన్నీ కూడా ఈ లిమిటెడ్ మైండ్తో ప్రయత్నిస్తే అవి మనకు తెలియకపోవచ్చు. సో అందుకే మనకు ధ్యానం ఉంది. అందుకే పత్రిజీ కూడా ఎప్పుడు చెప్పారు, నో జడ్జిమెంట్, నో కామెంట్ అని. సో ఎందుకు జరిగిందో తెలియదు మనకు. సో మనం కూడా అందరూ చెప్పింది కూడా నమ్మాల్సిన అవసరం లేదు. సో వ్యక్తిగతంగా మనం ఎక్స్పీరియన్స్ అవుదాం, అప్పుడే దాని అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. కానీ ప్రశ్న ఉంది, జవాబు దొరకలేదని దారిని విడిచిపెట్టడం కానీ లేదా దారి నుంచి పక్కకి వెళ్ళడం అన్నది మన ఆధ్యాత్మిక అభివృద్ధికే ఆటంకం. సో ఇది అందరూ తెలుసుకొని ఏ నిర్ణయాలు చేయొద్దు, వెళ్తున్నాం, మనం ప్రయాణం చేద్దాం, పనులు చేసుకుంటూ వెళ్దాం. పత్రిజీ మనందరి ద్వారా ఆయన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్స్తారని నేను బలంగా నమ్ముతున్నాను.
మన బాధ్యత కూడా అది. భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన భూమండలాన్ని మనం రక్షించి ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆ పని చేస్తే. చూశారు కదా ఈరోజు విశేషాలు ఇవి. రేపు మరొక సీనియర్ పీరియడ్ మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.